తెలంగాణలో బోనాల పండుగ నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. జూలై 7 నుంచి అంగరంగ వైభవంగా జరిపేందుకు కసరత్తు చేస్తోంది. అన్ని శాఖల సమన్వయంతో ఈసారి పండుగను గ్రాండ్గా నిర్వహించేందుకు సర్కార్ రెడీ అవుతోంది. ఆషాఢ మాసం అనగానే గుర్తుకొచ్చేది బోనాలు. శివసత్తుల పూనకాలు, డప్పు వాయిద్యాలతో ఆడపడుచుల అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తుంటారు. ఈ ఉత్సవం తెలంగాణలోని అన్ని గ్రామాల్లో కన్నుల పండుగగా సాగుతుంది. ఏడాది కూడా వైభవంగా బోనాల పండుగ నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. జూలై 7 నుంచి బోనాల పండుగను జరిపేందుకు సిద్ధమైంది. గోల్కొండ బోనాలతో జాతర ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని విభాగాలతో కలిసి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ, విద్యుత్, అగ్నిమాపక, వైద్య, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. గతంలో లాగా అరకొర నీతులు, అసౌకర్యాలతో కాకుండా ఈసారి అట్టహాసంగా వేడుకలు నిర్వహిస్తామని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. జాతరకు ఏడాది సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి 25 కోట్ల నిధులు కేటాయింపు జరిపేలా చూస్తామన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా టెంపుల్స్ వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 28 గుళ్లలో 9 మంది మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. ఇక్కడ వచ్చిన ప్రతి అధికారి కూడా ఈ రోజు నుంచి బోనాలు పూర్తి అయ్యే వరకు కూడా మరి కోఆర్డినేషన్ లోనే ఉంటారు. మా దేవాదాయ శాఖ నుంచి కూడా మేం చేయాల్సిన కార్యక్రమం మేం చేస్తాము. టూరిజం సెక్రటరీ, మా ఎండోమెంట్ సెక్రటరీ ఒకరే కాబట్టి టూరిజం కు సంబంధించిన కళా బృందాలను తీసుకురావడం కానీ వాళ్ళ ద్వారా ప్రజలను ఏ విధంగా మరి ఎంటర్టైన్ చేయాలి అవన్నీ కూడా వారు చూసుకుంటారు. అదేవిధంగా లేజర్ షోస్ అయితేనేమి ఇవన్నీ కూడా వారు చూసుకోవడం జరుగుతుంది. బోనాల జాతరకు అధికంగా జనాలు తరలిరానుండటంతో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంతో పాటు మెట్రో సర్వీసులను పొడిగించడం, వాటి సమయం పెంచడం వంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేయడంతో పాటు ఆలయాల వద్ద పార్కింగ్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. హెల్త్ క్యాంప్తో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. త్వరలోనే బోనాల తేదీ, పూర్తి సమాచారంతో క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.